దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప సాక్ష్యం. నాకు పెళ్ళై 5 ఇయర్స్ అవుతుంది. నాకు పిల్లలు లేరు. ఎక్కడో తిరిగాము, ఎక్కడెక్కడో చేసాము, ఏదేదో చేసాము. అయినా కానీ మాకు పిల్లలు కలగలేదు. 3 అబార్షన్స్ అయిపోయాయి వెంటనే. కానీ ఎలా అయింది అన్నది ఎవరికి అంతు చిక్కని వ్యవహారంగా అయిపోయింది నా జీవితం. యూట్యూబ్లో చూసి మా అమ్మమ్మ గారు చెప్పారు నాకు, అమ్మ విశాఖయ్య దగ్గరికి వెళ్ళు ఒకసారి, పిల్లలు లేని వారికి అందరికీ అక్కడికి వెళ్తే పుడుతున్నారమ్మ, ఒకసారి వెళ్ళి చూడు అంటే, నేను యూట్యూబ్ ద్వారా నా ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకొని ఒంగోలుకి వచ్చాను. ఒంగోలుకి వచ్చాక ఇక్కడికి వచ్చాక కూడా ఒకసారి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చాక మళ్ళీ అబార్షన్ అయిపోయింది. అదేంటంటే ఇక్కడికి వచ్చాక ఎన్నో అద్భుతాలు చూస్తున్నాను, ఎన్నెన్నో కార్యాలు చూస్తున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక కూడా ఏంటండ్రి మళ్ళీ ఇచ్చావు, మళ్ళీ తీసుకున్నావు, ఏంటి ఇలా అయిపోయింది అని బాధపడి ఏడ్చినప్పుడు, ఒకరోజు అలానే ఏడ్చి పడుకొని ప్రేయర్ చేసుకున్నప్పుడు అప్పుడు నాకు వెలుగు వచ్చిందనమాట. అమ్మ 2 నెలల్లో నీకు కన్సీవ్ అవుతావు, ఖచ్చితంగా ఒకసారి చూసుకో అన్నట్లుగా నాకు వెలుగు వచ్చింది. అలానే 2 months ఆగి ఎవరికి చెప్పకుండా చూసుకుంటే అలాగే కన్సీవ్ అయ్యాను. అయిన తర్వాత మళ్ళీ కానీ బ్లీడింగ్ అయిపోయింది. నాకు బ్లీడింగ్ అయిపోయి, ఇదేంటండ్రి నీవే కదా, నేను అడగకుండా నీవే ఇచ్చేవి, ఇలా అయింది ఏంటండ్రి అన్నప్పుడు, దేవుడు హాస్పిటల్కి వెళ్ళాక ఏమీ లేదమ్మా, నీకు అంతా బాగుంది, నీకు శ్రేష్టమైన బిడ్డ బాగానే ఉంది, లోపల అంతా బాగుంది, నీకు అంతా బాగుండిద్దమ్మా అని అన్నారు. కానీ 6వ నెల వచ్చేసరికి నాకు తెలియకుండానే, మేము ఉండేది 3వ ఫ్లోర్లో, అయినా తెలియకుండానే వచ్చేసి నైట్ 1 గంట అప్పుడు కాలుకి ఎలుగు కొరికేసింది. ఇదేంటండ్రి మళ్ళీ ఇలా అయిపోయింది, ఇప్పటికే 3 అబార్షన్లు అయినాయి, ఏంటండ్రి ఇలా అవుతుంది నాకు, నా జీవితంలో నేను బిడ్డని కంటానా లేదా ఏందయ్యా అన్నప్పుడు, దేవుడు లేదమ్మా నువ్వు ఖచ్చితంగా బిడ్డని కంటావు, ఖచ్చితంగా బిడ్డను కానీ ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇస్తావు అని నాకు ఎంతగానో ప్రేరేపిస్తుంది నా మనసు. అప్పుడు నేను ఖచ్చితంగా దేవా నాకు మగబిడ్డనే ఇవ్వు అని కోరుకున్నాను. అలానే వచ్చి అడిగినప్పుడు 8వ నెలలో అడిగాను అయ్యగారిని, అయ్యగారు నాకు అబ్బాయి కావాలి అన్నాను. అలానేనమ్మా ఉన్నాడు పో నీ కడుపులో అని చెప్పాడు నాకు దేవుడు. చక్కని కుమారుడు. అదేవిధంగా నా కోరికలకు కూడా హద్దు లేకుండా అడిగాను, దేవా నా పోలికంటూ నాకు ఏమీ వద్దు, నా బిడ్డలో నా భర్త ఎలా ఉన్నాడో నాకు అలానే కావాలి నా బిడ్డని కోరుకున్నాను. నాకు అలానే మంచి శ్రేష్టమైన బిడ్డనిచ్చాడు. థియేటర్లోకి వెళ్ళినప్పుడు మేడంని అడిగాను, మేడం నేను ఒక దిక్కడికి ప్రేయర్కి వెళ్ళాను మేడం, నేను ఆ ప్రేయర్లు అందరికీ చూపించాలి, నాకు వీడియో తీసి మేడం, నా బిడ్డని నేను ఎలా కన్నానో నేను ఇది ఎంతమందికి వచ్చి చూపించాలి మేడం అని అడిగినప్పుడు, మేడము అమ్మ ఈ ప్రాసెస్ మన సైడే ఉండదు, ఇదంతా అమెరికా ప్రాసెస్, కానీ నువ్వు ఎంతగానో ప్రయాసపడి అడుగుతున్నావు కాబట్టి నీకు వీడియో తీసి ఇస్తాను, చూయించుకో అమ్మ నేను నాకు వీడియో తీసి ఇచ్చింది మేడం. నాకు ఖచ్చితంగా నీకు అమ్మాయి పుట్టిందమ్మా అని చెప్పింది ముందు. లేదు మేడం నా దేవుడు నాకు అబ్బాయినే ఇస్తాడు, నాకు చూయించండి అన్నప్పుడు శ్రేష్టంగా తీసి చూయించింది. ఈ దేవుడి చిన్న సాక్ష్యం దీవించును కాక.